నిన్నటి రోజున మాజీ మేయర్ వసీం గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసి అనంతపురం నగరంలో అభివృద్ధి జరగట్లేదు, అలాగే ఎమ్మెల్యే గారి పైన కూడా మాట్లాడడం జరిగింది. అయ్యా మాజీ మేయర్ వసీం గారు, మీరు అభివృద్ధి గురించి అనంతపురం నగరం గురించి మాట్లాడే అర్హత ఉందా అని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్ వసీం గారిని అడుగుతున్నాం. మీరు గత 5 ఏళ్లుగా మేయర్గా పనిచేశారు. అనంతపురంలో ఏ ఒక్క అభివృద్ధి పనైనా, ఏ ఒక్క రోడ్ అయినా మీరు వేచారా అని కూడా ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. అంతేకాకుండా ఆయన నగర పరిశుభ్రత గురించి కూడా మాట్లాడతారు. అయ్యా మేయర్ గారు, మాజీ మేయర్ గారు, నీ వార్డులో ఉండే ఒక పార్క్ లోనే నువ్వు మేయర్ గా ఉన్నప్పుడే పార్క్ ఏ విధంగా ఉండేదో మేమంతా మీడియా ముఖంగా అందరం పోయి అక్కడ చూపించడం జరిగింది. ఆ పార్క్ ను డెవలప్ చేయడం జరిగింది. మీరు కూడా పరిశుభ్రత గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. మీడియా సమావేశం ఏర్పాటు చేయడము, ఏదో ఒకటి కూటమి ప్రభుత్వం పైన, అలాగే నగర ఎమ్మెల్యే గారి పైన బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా అనేక సందర్భాల్లో మీకు హెచ్చరించడం జరిగింది. అయినా మీరు మారట్లేదు. మీ పార్టీ అయితేనేమి, మీరైతేనేమి, మీరు మిమ్మల్ని ఎగ్జిస్టింగ్ కావడానికి ఎవరి మీద ఒకరి మీద బురద చల్లి రాజకీయ పబ్బం కలుపుకోవాలని చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని కూడా నగర మాజీ మేయర్ గారికి మరోసారి హెచ్చరిస్తున్నాం. అయ్యా, మేము అధికారంలోకి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. 2 ఏళ్లలో అనంతపురం నగరంలో 180 కోట్లకు పైబడి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాము. దీనికి ప్రత్యక్షంగా మేము చర్చకు వస్తాం. మీరు సిద్ధమా అని కూడా ఈ సందర్భంగా నగర మాజీ మేయర్ ని మేము అడుగుతున్నాం. పాలక మండలి రద్దయి 3 నెలలు అయింది. 3 నెలలు అయినప్పటి నుంచి అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడా జరగట్లేదని మాజీ మేయర్ చెప్తున్నారు. అయ్యా, మీరు మేయర్ గా ఉన్నప్పుడు ఏం అభివృద్ధి చేశారు? ఏమి నగరానికి పరిశుభ్రత విషయంలో మీరు ఏ విధంగా చొరవ తీసుకున్నారో నగర ప్రజలందరికీ తెలుసు. మీరు ఏమి చేయలేదనే ఉద్దేశంతోనే మిమ్మల్ని మీ బాబాయ్, మీ అంకుల్ని, అనంత వెంకటరామరెడ్డిని మూలన కూర్చొని పెట్టిన మాట వాస్తవం అనేది కూడా అందరికీ తెలుసు. ఇప్పటికైనా ఇలాంటి కళ్ళబుల్లి మాటలు కట్టబెట్టి అభివృద్ధిలో భాగస్వాములైతే నగరం అభివృద్ధి చెందుతుంది. మీకు ప్రజల్లో అంత ఇంత పేరు వస్తుంది. ఏదైనా చిన్న ఇష్యూని తీసుకొని పెద్దగా చూపించాలనే ఉద్దేశంతో మీడియా సమావేశం ఏర్పాటు చేయడము, పోస్టర్ ఇట్లా పెట్టుకొని మేమేదో సాధించాము, వీళ్ళు ఏం చేయలేదని ఫోటోలు పోజులు ఇస్తున్నావు. ఇలాంటివి మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు. అలాగే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పైన కూడా చాలా అవాకులు చెవాకులు పేలుతున్నావు. మా ఎమ్మెల్యే వ్యాపారస్తుడు, వ్యాపారాలు చేసుకుంటాడు. మీ మాదిరి నగరం మీద పడి, మీ అంకులు మాదిరి, మీ మాదిరి నగరాన్ని దోచుకోలేదు. వ్యాపారం చేసుకుంటూ, వ్యాపారంలో లాభాలు గడిస్తూ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే మా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు పనిచేస్తున్నారు. అది ముందు గుర్తించుకోవాలని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. నీకు అభివృద్ధి అనేది కళ్ళు కనపడకపోతే నీకు కళ్ళు బాగలేవు అనేది అర్థమవుతుంది. నీకు అద్దాల షాప్ ఉంది, ఒకసారి చెక్ చేయించుకొని అద్దాలు పెట్టుకొని వస్తే మేము దగ్గరుండి మీకు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశామో చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్ తెలియజేస్తా ఉన్నాం. అలాగే కూటమి ప్రభుత్వం పైన ఏదో రకంగా బురద జల్లాలా, కులాల మధ్య చిచ్చు పెట్టాలా, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలా అనే ఉద్దేశంతోనే నగరంలో అనేక కార్యక్రమాలకు తెరలేపుతున్నారు ఈ వైసీపీ వాళ్ళు. కానీ మా నాయకుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. ప్రజలంతా గమనిస్తున్నారు. అభివృద్ధి అంటేనే చంద్రబాబు నాయుడు గారు, అలాగే సంక్షేమం అందించాలన్న చంద్రబాబు నాయుడు గారు అనే ఉద్దేశంతోనే ప్రజలు ఇంత భారీ మెజార్టీ ఇచ్చారు. దాన్ని చూసి ఓర్చుకోలేక మీరు ఇలాంటివి బురదల్లే కార్యక్రమాలకు తెరలేపుతున్నారు. వీటిని మానుకోకపోతే రానున్న స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారు. మీరు బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదని కూడా ఈ సందర్భంగా మాజీ మేయర్ కి మరొకసారి హెచ్చరించడం జరుగుతూ ఉంది.